హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వప్న స్వామి వ్లాగ్స్. అందరు మంచిగా మేమైతే వస్తున్నాం. అందరికీ గుడ్ మార్నింగ్. సో ఈ 2-3 డేస్ నుంచి మళ్ళీ చలి అయితే విపరీతంగా పెట్టేస్తుంది. అంటే ఇప్పుడు సంక్రాంతి ముంగట చలి ఉంటుంది కదా, అందుకని చెప్పి చలి బాగా పెడుతుంది. ఇక క్రియాంశ్ అయితే ఇప్పుడే లేచాడు. 5 గంటలకి లేచినాం, కానీ మళ్ళీ షెడ్ గడి పోయి అవన్నీ చూసుకొని ఇక డైలీ రొటీన్గా జరుగుతూ ఉంటాయి. సో ఈ 2-3 డేస్ మంచి కామెంట్స్ పెట్టి మమ్మల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి నిజంగా చాలా అంటే చాలా థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీ వల్లనే మేము ఈ స్థాయిలో ఉన్నాం. 100% ఇదైతే వాస్తవం. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది వాస్తవం. మాట్లాడిరా ఏమైంది క్రియాంశమ్మ? మాట్లాడిస్తలేడు క్రియాంశు. అయితే నైట్ నాకు ఏం చేసిరంటే అది ఉంటుందిగా తమలపాకు నెత్తి మీద పెట్టి జెండు బాంబు పెట్టి పెంక మీద పెట్టి కొంచెం జెండు బాంబు పెట్టి ఇక్కడ పైన రాసేసి ఇట్లా పెట్టారు. ఇది ఉందో పోయింది ఎటు నాకు అనిపించలేదు. అయినా గుడ్ మార్నింగ్ లేచినా పెట్టి అప్పుడే రెడీ అయిపోయింది. నాన్నగాడు అయితే రెడీ అయిపోయింది. నాన్నగాడు స్కూల్కి వెళ్ళిపోతుంది. స్కూల్ పోయే ముంగటిగో ఇది మొన్న అలా మామ ఇప్పించిండు మన షామిర్పేటలో బొమ్మలు. ఇక మేమందరూ ఇప్పిస్తలేని చెప్పేసి మా బావ దగ్గర పోయి మొత్తం ఉన్నాయని కొనుక్కుంది. పొట్టి ఆడేసింది. స్కూల్ పోయే టైంలో ఆడొద్దు పెట్ట, ఓకేనా? ఆడబెట్టేసి నన్ను ఇక మనోళ్ళు ఏం పిస్తారో మనం చూసేద్దాం. చలి పెడుతుంటే ఫ్యాన్ వేసుకుని వామ్మో గాడ్, చలి పెడుతుంటే ఫ్యాన్ వేసుకుని చాలా గ్రేట్ అసలు ఇల్లు. కానీ అయితే అప్పుడు గుడ్ మార్నింగ్ శిరీష. గుడ్ మార్నింగ్ రా. గుడ్ మార్నింగ్ బావా. ఇక్కడ నాన్నగారి బాక్స్ అయితే రెడీ అయిపోతా ఉంది. వావ్, వీళ్ళందరికీ పులిహోరేనా? ఏ వావ్, చీముడు ముక్కు వావ్, ఎండిపోయింది దానికి చీముడు. హై స్వప్న, గుడ్ మార్నింగ్. ఏం స్వప్న 3-4 రోజుల నుంచి ఒకటే సారీ మీద ఉంటున్నావుట, ఏమైంది? ఇదే సారీ ఎప్పుడు కట్టుకున్నావు? నిన్న నుంచి 3 వీడియోలు అయినట్టు మొత్తం ఒకటేసారి మొన్నది స్వప్నక అని చెప్పేసి. మొన్న కట్టుకున్నప్పుడు నైట్ చేంజ్ చేసుకుందాం అనుకున్నాము, ఆరిచిపోయినట్టు అయింది. అసలు ఓపిక కూడా లేకుండే. ఏది ఇదేనా? బ్లూ చీర సేమ్ ఉంటాయి అనుకున్నాం, కానీ ఇక అందరు ఉండే పని కాలేదు. ఓకే, అట్లనే బైక్ అడిగి పోయినాం, అట్లనే అన్ని. ఓకే అది ఇది వేరు కదా. మరి నిన్న నుంచి అదే సారీ అంటూ ఇదైతే కాదుగా. ఓకే శిరీష, నువ్వు కొత్త డల్డల్గా ఉన్నవాటరా, ఎందుకురా? అంత మంచిదేనా? సో ఫ్రెండ్స్, ఎవ్రీథింగ్ ఈస్ ఓకే. మీరు కావాలని పుల్లలు పెట్టద్దు, కావాలని కామెంట్లు పెట్టద్దు, ఓకేనా ఫ్రెండ్స్? ఓకే, రైట్ ఓకే. కాకపోతే ఇలా కొంచెం పసుపు తక్కువైనట్టుంది. హలో, నేను కూడా మొహం కడుక్కున్నా, నాకు కూడా ఇవ్వచ్చు. నేను 5 ఏళ్ళకే కడుక్కున్నా ముఖం. అయ్యో పొద్దున నీళ్ళు తాగుతా, నీళ్ళు తాగిన తర్వాత తింటా. ఏమైందిరా కలవలే ఉప్పు? నువ్వు టెస్ట్ చూసా క్రియాంశ్? వామ్మో, బ్రష్ లేదేం లేదు, లేస్తూనే ఉంటాడు, డైరెక్ట్ తింటూనే ఉంటాడు. ఏయ్ సింహం బ్రష్ చేయదు కదా. బాగుందారా? బాగుందా? సూపర్ ఇట్లా. ఏ క్రియాంశు ఎప్పుడు చూడలే క్రియాంశ్ చిముడు ముక్కు, ఇప్పుడు కనిపించింది కదారా. ఇప్పేసిండు కథం, గుంజేసిండు దాన్ని. చలో, వాట్ ఇస్ ప్లాన్ టుడే? బాబీ బాగుందా? బాబాయ్ ఏం లేదా? శివరాత్రి పని ఇంకా మస్తు రోజులు స్వప్న. శివరాత్రి 26 తారీఖు, ఈ రోజు ఇంకా 18 తారీఖే. ఈ రోజు ఇంకా 18 తారీఖే. పిల్లలను చూసుకుంటా, రోజుకొక రూమ్, అన్ని రూమ్లు ఒకటే రోజు అంటే కాదు కదా. రైట్, ఇవన్నీ దులిపేసాలి. అక్కడక్కడ బూజు అమ్మంటారు దాన్ని, బూజేనా? అక్కడక్కడ బూజు కొంచెం కనిపించింది నాకు. కొంచెం రోజంతా పని చేసుకోండి, బెస్ట్లే. ఇవి పైన పెట్టేసేది ఉంటాయి కదా, అవి సరిపోతా స్వప్న? నిన్న జరిపేసినావా? ఇలా తీసేసి. బోనం మాత్రం నరేష్ మస్తు చేసిండు. యాక్చువల్లీ నరేష్ ఎవరంటే సొంతం శిరీష వాళ్ళ అన్న, అంటే చిన్న అన్న. శిరీషకు 3 అన్నలు, దాంట్లో చిన్న అన్న బోనం చేసిన ఆయన. ఈ బోనాలు డిజైన్ మంచిగా చేస్తాడు. బోనాల పండుగ చాలా అంటే చాలా బాగా చేస్తారు వాళ్ళు. మంచిగా ఉంటుంది. ఈ పూజలకు సంబంధించి బోనాలు కానీ పూజలు కానీ బాగా చేస్తారు. ఏమైందిరా, ఆకలి అవుతుంది అప్పుడే ఇంత పొద్దుగాల? అమ్మా కాత మీకు ఇట్లుంటుంది అంది. తినిపిమంటాడు, తినిపించేసరికి అమ్మా క్రియాంశమ్మ. అసలు నాన్నగానికి టీవీ అలవాటు చేద్దాం అనుకున్నాం, అలవాటు చేయొద్దు అనుకున్నాం, కానీ మొత్తం టీవీకి అడిక్ట్ అయిపోయింది. ఎందుకంటే 1 నెల రోజులు ఇంటికాడ ఉండి ఇక బోర్ కొట్టి టీవీ ఇంకేం చేయలేని పరిస్థితి అయిపోయింది. ఇక నెక్స్ట్ మంత్ నుంచి నీకు టీవీ ఉండదు బెట. కాకపోతే హాలిడేస్ ఉంటాయి కాబట్టి హాలిడేస్లలో మొత్తం నీకు టీవీ కావచ్చు. కానీ నువ్వు ఒక కోర్స్ నేర్చుకోవాలి. ఈ సమ్మర్లో ఏ కోర్స్ నేర్చుకుంటావు చెప్పు? నీకు ఇష్టమైన కోర్స్ ఏంది? తీసేసినావారా? అప్పటి నుంచి అనుకుంటున్నావు నేను ఎప్పుడు తీసేస్తాడా అని. తీసేసింది, ఖాతం, అయిపోయిందా? అయిపోయింది. ఏం నేర్చుకుంటావు? డాన్స్ నేర్చుకుంటావా? స్విమ్మింగ్ నేర్చుకుంటావా? లేకపోతే బురదలో బుడతావా? చెప్పురా, బురదలో బుడతావా? ఐ ఎక్స్పెక్టెడ్ బురదలు. నాన్నగానికి బురదలు బుర్రడం మస్తు ఇష్టం, బురదలు ఆడడం మస్తు ఇష్టం. కానీ ఇప్పుడు లేవు, అందరు నాట్లు వేసేసారు, అయిపోయింది.
నెక్స్ట్ ఇయర్ ఇక మళ్ళీ నెక్స్ట్ 6 months తర్వాత మళ్ళీ బురదల బుర్రాలి సరేనా. క్రియాంష్ ఏమైందమ్మా అది జాపెట్టుకోపో, అది కుల్లది కింద కుల్ల పడ్డా చూడు, జాపెట్టుకోపో మళ్ళీ రేపు కడుతుంది మమ్మీ. సర్ది తగ్గింది ఒక్కటే దెబ్బకి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ఇట్లా చేయమని చెప్పారు, అట్లా చేసేసినాం, కథం సర్ది తగ్గేసింది మనోడికి ఫుల్ అంటే ఫుల్. నిండు పున్నమి వేల ముద్దంగా నవ్వేటి అందాల జాబిల్లివే ఓ పిల్ల, నా ఊహలారాని నువ్వేనా తోడని పేరు రాసుకుంటేనే, కలిసుండే రోజుల్లో నూరేళ్ళ బంధమని రూపు గీసుకుంటేనే, నిండు పున్నమి వేల ముద్దంగా నవ్వేటి అందాల జాబిల్లివే ఓ పిల్ల సొగసైన సిరిమల్లెవే, కొంటే చూపుల వాడ కోరి. నువ్వు వాడవా? ఫీమేల్ వాయిస్ నువ్వే వాడాలి, మేల్ వాయిస్ నేను వాడితే. నా ఊహలారాని నువ్వేనా తోడని పేరు రాసుకుంటేనే. ఈ వాయిస్ సేమ్ నా వాయిస్ లెక్కనే ఉంటుందా దాంట్లో కూడా. థ్యాంక్ యూ సో మచ్. నేనే వాడిన అనుకున్నట్టు చాలా మంది. చిన్న రిక్వెస్ట్ కోసం ఈ సాంగ్ ఓకేనా. రైట్. క్రియాంష్ వదిలేనా ఏమనకు కానా నీ స్కూల్ పోయే టైం రెడీ పోయినాను. క్రియాంష్ దామా మేము పోతున్నాం, మరి నువ్వు రావా? అట్లా పోతున్నా నీ స్కూల్కి పోయే టైంలో నువ్వు ఇట్లా నువ్వు తినాలి కదా. ఎడు పోయినావు రా పొద్దుగా లేచి? ఎడు పోయినావు? ఎందుకు పోయినావు వాడికి బయటికి? గేట్ పెడతా మరి ఇక నువ్వు బయటికి ఎక్కలే కూడా. దా ప్యాంపర్స్ ఇప్పేవారా? ఓయ్ ప్యాంపర్స్ ఇప్పేసింది, ఇప్పేరా ఇక పిన్ ఇప్పుతుందా? పిన్ ఇప్పేస్తుంది పో. నాడు అమ్మా ప్యాంపర్స్ ఇప్పేయగానే తీసుకుపోయి వాడేస్తాడు చూడు. ఇప్పుడు ప్యాంపర్స్ ఎక్కువసేపు ఉంచుకొనియాడు. ఎప్పుడైతే ప్యాంపర్స్ ఒక్కసారి నిండకపోయినా ఎక్కువసేపు ఉంచుకోడు. అమ్మ ప్యాంపర్స్ అని ఆడే అంటాడు వచ్చి. ఓకే పోయిండు. అయ్యో వీడైతే మంచిగా ఎగ్ ఫ్రై అయితే చేస్తావు. ఇట్లా చిన్నగా వేయడం నాకు ఇష్టం, చాలా అంటే చాలా ఇష్టం. ఇట్లా ఏమైంది క్రియాంష్? ఇది వరకు రా నాకేనా? ఇది నేను తినేస్తున్నా. జై శ్రీరామ్ జయ హనుమాన్ వీరాంజనేయ స్వామికి జై. ఫస్ట్ నాకే. ముఖం కడుకునే తింటారా ఫ్రెండ్స్? ఇది చూడు. అంటే ఎప్పుడైనా మబ్బులో వేస్తావు కానీ ముఖం కడుక్కోవు కదా. అందుకని మబ్బులో కడుకున్నాం. అది నాని నువ్వు తినొద్దు. అది ఎల్లో డట్టి పిల్లని ఒక్కనే తినాలి. ఇక నాని నువ్వు తినేసి సూపర్ టేస్ట్ సూపర్ వచ్చేసింది. వీళ్ళు ఇంతసేపు ఏడువేరా షెడ్కాడు వేరా? నువ్వు పొద్దున ఏం చేసినావా? పోయి కూర్చొని వచ్చినా. దానికోసం పోయినావా? మరి గంత పొద్దుగాల మబ్బులు 5 గంటలకు లేపి వాటిని ఏం చేయాలరా? చూస్తే రాత్రి నేను గట్ట తాడే ఉందని నువ్వు లోపల కూడా పోలే. అవును బయటకెళ్ళి చూసి వచ్చిన. మరి ఏం చేసినావు నాకు అర్థం కాదు. ఏం లేదు ఉట్టిన పోయొచ్చిన చూసి వచ్చిన. అదే నాయన అన్నాడు ఆవిచ్చిన వాన అన్నాడు. ఇలా స్కూల్ టైం కాలే అయింది. నడునా నీ తొందర తినరా. నడురా. అవును అమ్మ కాలుతుంది, జాగ్రత్త. కాలుతుంది కానీ అది స్కూల్ టైం అవుతుంది అని కానీ తొందరగా అంత బ్యాగ్ వేసుకొని. హోంవర్క్ ఏమైనా ఉందా? అంతా కంప్లీట్ అయిపోయింది. 4 రోజులు పోతుంది, 2 రోజులు మోడుతుంది. 4 రోజులు ఏం పోలే బా, మొత్తం కంటిన్యూస్గా పోయింది. మొన్న ఫ్రైడే రోజు కార్ తీసుకున్నాం, సాటర్డే రోజు తాడ్బండి పోయినాం, సండే రోజు ఆడికి పోయినాం, నిన్న మండే రోజు ఇంటికాడ చుట్టాలు ఉన్నారు, అందరు ఇంటికాడనే ఉన్నారు. రోజు చుట్టాలంటే రోజు బాస్కెట్ వద్దా? బాయ్. బండి ఎక్కితే ఎంత సంతోషమో. బాయ్ 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 బాయ్. ఏం చేస్తున్నావు అక్క? ఈ మల్లెపూ చెట్టుకి మంచిగా మొగ్గలు వస్తున్నాయి. ఇక మంచిగా ఎండాకాలం కదా, ఇప్పుడు మల్లెపూల సీజన్ కదా, చిన్నవి లేత ఈ ఆకులు తెంపిన కాడ మంచిగా ఇట్లా మొగ్గలు వచ్చినాయి. అవును, ఉన్న చెట్టు మొత్తం తెంపిన మనకి ఇంకెక్కువ మొగ్గలు వస్తాయి కదా, అందుకని ఎండిపోయిన ఆకంతా తీసేస్తుంది. కింద ఆకు మొత్తం తెంపేస్తుంది అక్క. ఇది తెంపితే ఇంకా మంచి ఈగురు వస్తుంది, మంచి మొగ్గలు కూడా వస్తాయి కదా. కానీ తొందరగా వచ్చినాయి మన చెట్టుకి కదా. అవును, ఇంకే చెట్లకు కూడా రాలేవు, మన చెట్టుకి తొందరగా వచ్చినాయి. సరే ఎప్పుడో వీకినప్పుడు ఉన్నట్టుంది, ఆ ఈగురు మంచిగా వచ్చింది. ఆ చెట్టుకు కూడా మంచిగా పూలు వస్తాయి. అక్క చెట్టుకి ఏ కాలమైన పూలు వస్తాయి కదా, పూలు వస్తాయి. నీళ్ళు మంచిగా వస్తే ఇంకెక్కువ మంచిగా వస్తాయి. అప్పుడు ఈ చెట్టు లోపలనే ఉండే. అవును, మన
ఇప్పుడు ఇంకుడు గుంతుందా గచ్చుకాడ ఆడుండే పాతగా నా పెళ్ళైన కొత్తల ఇల్లు కడుతున్నామని చెప్పేసి అత్తమ్మ తీసుకొచ్చి ఇక్కడ పెట్టింది. ఇంక వీడు వచ్చింది ఇంట్లో చెమ్మెలిసి అది సన్నజాజి పూల చెట్టును కూడా ఇగురు వచ్చింది అక్క. కొమ్మలు పైకి పోతున్నాయి. అయితే మంచిగా కట్టాలి దాన్ని, మనం పైకి ఎక్కియాలి. ఇక అదే పని చేద్దాం. ఆ చెట్టు మళ్ళీ మల్లె చెట్టు కూడా ఇంకోటి ఉంది కదా, సందులో పోతాయి. అలా సందులో పోయి సందులో పని అంతా ఒడగొడితే అయిపోతుంది. నేను నీకు అందిస్తే నువ్వు తాడుగట్టు. సరే, ఈరోజు చెట్ల పని చేద్దాం అనుకుంటుంది. అయితే నిన్న తెచ్చిన కనకాంబరాల చెట్లు కూడా మేము పెట్టలేము. అవి కూడా ఇప్పుడు భూమి పచ్చినే ఉందిగా, పెట్టేసి అయిపోతుంది. ఆ చెట్లు కూడా పెట్టేసి ఇంకొక మల్లె చెట్టు కూడా తీసుకొచ్చారు. జ్యోతేనా ఆ చెట్టుకి ఇంకా మంచిగా వస్తాయి. ఆ చెట్టు పూలు ఇంకా బాగుంటాయి. అప్పుడు బాగా మాల ఉన్నప్పుడు మస్తు తెంపుకొస్తుంటుంది. తెంపాలంటే యాస్టకు వస్తుంది ఆ చెట్టు, సందు ఉండే. ఆ చెట్టు కూడా తీగ వాడుతుంది కదా అక్క, పైకి పోతుంది. అది కూడా అయితే పైకి పోవాలంటే ఇగో ఈ మూల పెట్టినాం అనుకో, మన ఇల్లు పైకి పోవాలి. చెట్టు కూడా అటు సైడ్ పెట్టుకోదు, ఎందుకంటే అటు సైడ్ ఇల్లు పని ఇంకా పని ఉంది కదా, ఇల్లు పని. అయితే ఉన్న చెట్లు పోయినాయి అనుకో, గిటి గిటే పెట్టుకోవాలి. ముందే ఎండాకాలం మళ్ళా పెట్టాలంటే వర్షాకాలం రావాలి చెట్లు. అప్పలప కొమ్మ కూడా ఎండిపోతుంది మళ్ళా. ఈ కనకాంబరాలు ఏ కాలం పెట్టినా మనం కొంచెం నీళ్ళు వస్తే మంచిగా వస్తాయి కానీ పోయాలి. అవును, ఇప్పుడు మొత్తం తెంపేస్తావు ఈ చెట్టు అంతా. వీళ్ళ తాకు ఒక్కటే ఉంచుతా, ముదిరిపోయినంతా తీసేస్తా. సరే, నేను కూడా తెంపుతా. ఇద్దరం తెంపినాం అనుకో తొందరగా అయిపోతుంది. పొయ్యి మీద అయితే మంట పెట్టిరు, నీళ్లు పెట్టిరు. వావ్, సలసల మసులుతున్నాయి, సుర్రం అంటుంది. ఈ నీళ్ళు ఏమో ఎక్కువసేపు పెట్టినాం అనుకో ఎక్కువసేపు ఉంటాయి వేడిగా. అదే హీటర్లో పెట్టినాం అనుకో, హీటర్లో నీళ్ళు అయితే తొందరగా చల్లగా అయిపోతాయి. అవి ఎంత హీట్ ఎక్కువ తొందరగా అయితే అంత హీట్ తక్కువ అవుతాయి. అమ్మో, ఈడ ఏంది ఈడ ఇంతమంది? ఓహో, ఈడ పని వస్తట్లేదుగా. ఈడ మన పొప్పడి పండ్లు. ఓ వావ్, వాట్ ఇస్ నైస్ సైజ్. ఆల్మోస్ట్ ఈ సైజ్ వచ్చేసినాయి. వావ్, 1 2 3 4 5 6 7 8 ఇంకా పండ్లు కూడా ఉన్నాయి. ఈడ పని అయిపోతుందా మీది? ఇలా ఎందుకు తెంపుతారు మరి ఇంత పొద్దుగల? ఈ ఎండిపోయిన ఆకులు ఉంటే పూలు రావు. అవునా? ఎండాకాలం ఇగురు వీకేస్తే మంచిగా వస్తాయి. ఇగురు కాదు, పాత ఆకు దూసేస్తే కొత్త ఆకు వచ్చి మొగ్గలు వస్తాయి. ఓకే ఓకే, దా నువ్వు నీళ్ళు తాగుతున్నావు కదా, తాగిపిస్తుందా? నీళ్ళు తాగుతాను. చెంబు తీసుకొని వచ్చిండు, గ్లాస్ తీసుకొని వచ్చిండు. దాన్ని నడువురిగా నీళ్ళు నాకేనా నడబెట్టినాయి, మన స్నానానికి వెళ్ళిపోతున్నాయి. ఓకే, అయితే మా ఊర్లో ఒక అనౌన్స్మెంట్ ఏమొచ్చిందంటే 3 రోజుల దాకా మా ఇంట్లోకి నీళ్ళు రావట, మా ఊరు మొత్తము. సో ఇక స్నానాలు బయట చేద్దామని చెప్పేసి బోర్ కాడ ఎప్పుడో చిన్నగా ఉన్నప్పుడు స్కూల్ పెట్టేప్పుడు చేసేవాళ్ళం. ఎందుకు లాస్ట్ ఇయర్ మనం ఇల్లు కట్టినప్పుడు కూడా కొన్నిసార్లు చేసినాం కానీ మొత్తం చేయలే కదా. సో ఇప్పుడు బావి దగ్గర పోయి స్నానం చేసి వస్తాం. సబ్బు పట్టుకొని ఇట్లా బట్టలు పట్టుకొని వాడ బోర్ ఉంటుండే, గాడి పోతుంటాం అప్పుడు. ఇక ఇప్పుడేమో జర దూరం అటు సైడ్ పోవాలి. 7 pH ఉన్న వాటర్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. తాగడానికి బాగుంటాయి. అయ్యో మీ అవుతుందా ఇలా పని? ఓ అక్కడ నీళ్ళు వేస్ట్ అవుతున్నాయి, కట్టలు వేస్ట్ అవుతున్నాయి. తొందరగా నీరు అనుకున్నా కానీ ఇక నీళ్ళు లేవు అసలు. నీళ్ళు లేనప్పుడు రిస్క్ పడొద్దు అని చెప్పేసి నేను పోతున్నా. ఇప్పుడు చెట్టు పెడతారా అయినా? ఓ మేడం, చెట్టు పెడతావా? ఓకే రైట్. మన కార్ అయితే ఇక్కడ మంచిగా రెస్ట్ తీసుకుంటా ఉంది. జబర్దస్త్ ఉంది. ఇక్కడ మన ఇంటికాడ పెడితేనేమో ఎండ కొడుతుంది, అందుకని చెప్పేసి ఇక్కడ షెడ్ కింద పెట్టినాం. పార్కింగ్ ప్లేస్ ఉన్నప్పుడే తీసుకోవాలన్నా. తీసుకో అంటే మరి పార్కింగ్ లేని వాళ్ళు ఇక కారు కొనద్దారా? అదే ఇబ్బంది అవుతుంది. ఇక మన షెడ్లు వచ్చేసి ఇది ఫస్ట్ కాదు, సెకండ్ వన్. మన ఆవేమో ఇలా వేస్తూ ఉంటుంది. ఆడగట్టేసిరా, మంచి పని చేసి. గడ్డే దొరుకుతలేదు కానీ. గడ్డే లేదు ఇలా. ఈ స్వచ్ఛమైన బోర్ దగ్గర ఇప్పుడు మనం స్నానాలు చేస్తూ ఉంటాం. ఇక ఎంత మంచిగా వస్తుంది బోర్ అయితే, సూపర్ వస్తుంది. పచ్చని పొలం, ఎంత బాగా అనిపిస్తుంది శేఖర్. ఇక్కడ ఈ వాటర్ నేను అప్పుడు బరబెట చేసినప్పుడు చెక్ చేసిన వాటర్ తీసుకొని పిఎస్ చెక్ చేసిన. యాక్చువల్ 6.5 నుంచి 7.5 మధ్యలో ఉన్నారు కదా, ఇది 7 ఉంటుంది. 7 వస్తుంది. అవును, మంచి వాటర్, ఇది ప్యూర్ వాటర్, బాగుంటుంది వాటర్ తాగడానికి, చాలా మంచిది. చలో స్టార్ట్ అయ్యగా, రోలింగ్ కెమెరా యాక్షన్ స్టార్ట్. ఉత్తియాలి, రైట్. సో స్నానాలు అయితే కంప్లీట్ అయిపోయినాయి ఆల్మోస్ట్. ఇక బయలుదేరడమే, బట్టలు కూడా ఉతికేసుకున్నాం. ఈ బోరు విషయానికి వస్తే మన దగ్గర ఫార్మాటెక్ కంపెనీలు ఎక్కువ, ఫార్మాకి సంబంధించిన కంపెనీలు ఎక్కువ ఉంటాయి. తుర్కపల్లి అండ్ ఇక్కడ కరకపట్ల మన ల్యాండ్ కొన్న దగ్గర. ఈ బోరుకు సంబంధించిన 7 pH అంటే ఏంటంటే, ఇప్పుడు మనము కెమికల్ అంటే టాబ్లెట్స్ కానీ ఇంకా సంథింగ్ ఏవైతే మనం తయారు చేస్తారో, ఆ తయారు చేసే దాంట్లో 6.5 నుంచి 7.5 pH వచ్చే వాటర్ను మాత్రమే యూజ్ చేస్తారన్న. దాంట్లో హైయెస్ట్ బోర్ అయితే ఇది. ఈ వాటర్ మంచిగా ఉంటాయి, చాలా ప్యూరిఫైర్, మంచి అన్ని మినరల్స్ కలిసి ఉన్న వాటర్ ఇది. సో మ్యాక్సిమం అయితే మేము ఇదే తాగుతాం. నాన్న ఒక్కడే తప్ప మేము అందరం ఇదే తాగుతాం. మంచి మినరల్స్ వస్తాయి దీంట్లో. ఇక దీంట్లోకి తీసిన వాటరే ఫిల్టర్
ఫిల్టర్ వాటర్లు ఏముంటాయి, ఏమీ ఉండవు, ఉట్టి వాటర్ మాత్రం. అన్ని ఫిల్టర్ చేసి పంపిస్తారు కాబట్టి ఉట్టి వాటర్ మాత్రమే ఉంటుంది. దీంట్లో అయితే ఒక 100 రకాల మినరల్స్ కలిసి ఉంటాయి, చాలా బాగుంటాయి. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం వెళ్ళిపోమా, బట్టలు మేమే పిండుకున్నాం ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, ఇంటికి పోదాం ఫ్రెండ్స్. తొలి చూపు చాలంట చిత్రాల చిత్రంగా ప్రేమనేది కొత్తగా వింతగా మాయ అయినది. ఏ క్రియాన్స్ లోపల రామా సావన చేయలేడు ఇంకా. ఆ ప్రాణం తీస్తా మొత్తం చెట్ల పని పట్టింది పూర. ఇంకేమైనా వేరే పని ఉందా లేదా మీకు? ఇలా మొత్తం ఇదే పని ఉంది పొద్దు నుంచి. ఆడు ఎక్కేలా ఆడు మాకైతే టిఫిన్ పెట్టారు, తర్వాత మీరు పని చేసుకోరు. అబ్బా నాన్న తినేస్తున్నాడు ఆల్రెడీ. హాయ్ పాపాజీ, గుడ్ మార్నింగ్. తినేస్తున్నావా? ఓకే. కానీ అయితే ఫైనల్గా అయితే ఇండస్ఇండ్ బ్యాంక్ నుంచి మనకైతే ఎన్ఓసి కూడా వచ్చేసింది. ఎంత తిప్పలు పెట్టారంటే మామూలు తిప్పలు పెట్టారు ఈ ఇండస్ఇండ్ బ్యాంక్ వాళ్ళు. మళ్ళీ ఈ బ్యాంకులో లోన్ తీసుకోవద్దన్నంత కోపం వస్తుంది నాకు. ఇక దాంతోపాటు ఈ కీ గుర్తుందా, బండి కొన్నప్పుడు మనకు 2 కీస్ ఇస్తారు. ఈ కీని ఇంతవరకు మనం యూజ్ చేయలే అస్సలు. ఎట్లయితే తీసుకొచ్చినాం అట్నే బీరువాలో పెట్టినాం. ఈరోజు అన్నకు అప్పయిపోదాం. ఎన్ఓసి ప్లస్ ఇది ప్లస్ పార్ట్మెంట్ అన్నీ కూడా అన్నకి ఇచ్చేస్తున్నాం ఈ రోజుతోటి. ఈ కారుకు మనకు రుణం తీరిపోయినట్టుగా. నిజంగా బాధ అనిపిస్తుంది. ఈ కారు ఎంత అంటే నన్ను మస్తు చాలా జాగ్రత్తగా చూసుకుంది. ఎక్కడ కూడా నన్ను మోసం చేసే ప్రయత్నం చేయలేదు. ఒకవేళ పెట్రోల్ అయిపోయినా కూడా పెట్రోల్ బంకులనే అయిపోయింది తప్ప, పెట్రోల్ బంక్ పక్కనే అయిపోయింది తప్ప దూరం అయిపోలే. ఆ కారుకు నాకు చాలా అంటే చాలా ఎక్స్పీరియన్స్. మస్తు అంటే మస్తు బాధ అనిపిస్తుంది. కానీ ఇక ఎవరు తీసుకున్నా కూడా హ్యాపీగా ఉండాలి. సో ఇప్పుడు కొత్త బండి తీసుకొని అయితే పోతున్నాం. ఎందుకంటే అది తిరగాలట, తిరిగితేనే మనకు సర్వీసింగ్ చేయాలట. 1000 కిలోమీటర్స్ కంప్లీట్ చేయాలట ఎట్టి పరిస్థితిలో. మళ్ళీ 1 మంత్లో 1000 అంటే తిరగాల్సి వస్తుంది. నేనే పోతే అయిపోతున్నాయి కానీ ఇక దాని మైలేజ్ తక్కువ వస్తుంది. బండి విషయం మొత్తం ఒకసారి మాట్లాడతాం. అది ఎంత పడ్డది, ఎట్లుంది, కార్ విషయం కూడా చాలామంది అడుగుతారు. ఈఎంఐ ఎంత అయింది, దానికి కాస్ట్ ఎంత అయింది, మొత్తం కూడా ఒకసారి సపరేట్ వీడియోనే కార్ చూపించి కూడా చేద్దాం. ఇక ఇప్పుడైతే నేను తమ్ముడు ఇద్దరం కలిసి బయలుదేరుతున్నాం ఫ్రెండ్స్. అక్క ఏమైంది అక్క, మళ్ళీ గోడకి అట్ట చూస్తున్నావు? ఉన్న సామాన్లన్నీ తీసి వేసేద్దాం. వీడికెళ్ళి అన్నాక కట్టెలు పెట్టుకుందాం మంచిగా. అంటే కట్టెల కోసం అని చెప్పేసి ఏంటి ఈడ పెయింట్ డబ్బాలు ఇవి ఉండే, ఇక ఇవన్నీ తీసి ఇక్కడ సైడ్ కట్టెలన్నీ పెట్టేసి ఆడ నీట్గా కనిపిస్తుంది కదా అని చెప్పి ఇటు సైడ్ పెడుతున్నాం. అయినా చెట్లకు కూడా ఎండ తగలాలి కదా. అవును, ఆ చెట్లను మొత్తం అటు ట్రాన్స్ఫర్ చేద్దాం. ఏమైందంటే క్రియాంష్కి ఆయన కూడా ఎక్కుతారంటే ఇప్పుడు నేను ఎక్కినా కదా, ఇద్దరు ఎక్కురు. లేకపోతే ఆ డబ్బాలు కూసేటి అటు వేసే ఆయన కూడా పోతా. క్రియాంష్ మంచిగా ఫ్రెష్ అయినావు, ఎందుకు నీకు పని? ఎంత ఫ్రెష్ అయినా సరే అవో ఇట్లే ఆల్రెడీ అవో మసి రుద్దుకుండు వచ్చి దాని మీద ఎక్కి కూర్చున్నాడు. స్నానం చేసిన లాగున్నాడు. ఆయన స్నానం చేసిన కానీ నీళ్ళు లేనప్పుడే మస్తు ఇబ్బంది ఉందంటే ఆ ఇబ్బందిలో ఈయన పోయి వాటర్ అన్ని ట్రప్లాలు ఉంటే ఒలుకో వస్తుండు. వాష్రూమ్లలో కూడా నల్లలు ఇప్పి ఆ నల్లల కాడ కూడా పోయి ఆడుతుండు క్రియాన్స్. ఇప్పుడైతే ఇవన్నీ చదిరి ఇక్కడ సైడ్ కట్టలన్నీ మంచిగా పెడితే అయిపోతుంది. ఏమైందిరా, ఏడిపోదాం? ఏడిపోతావు చెప్పు. ఏడుకో గుంజుకొని వస్తుంది పిండి అన్నీ మళ్ళీ అట్టేస్తాం. ఈరోజు అయితే మొత్తము ఈ సందుల పని. ఇగో ఈ మల్లెపూ చెట్టు, సన్నజాజి పూల చెట్టు, బయట కొన్ని చెట్లు పెట్టినాము. బయట మల్లెపూ చెట్టు కూడా దాన్ని తీసేసినాము. ఇక దీనికి ఒక్కదానికి తీగ కడదాం అనుకున్నాము, కానీ అది ఇంకా పెరగలేదు. ఆడికే ఉంది. దారం అయితే ఇట్లా కట్టి పెట్టినాం, కానీ కొంచెం పెద్దగా అయినాక తీగలు ఇట్లా వైరికి కావాలని చెప్పేసి దాన్ని కట్టలేదు. ప్రజెంట్ అయితే దాన్ని అట్లా వదిలేసిన. ఇప్పుడు ఎండాకాలం కాబట్టి ఆ చెట్టు మంచిగా వస్తాయి మల్లెపూలు. ఉన్న చెట్టు కూడా మంచిగా లాత ఇగురు వచ్చింది. మొన్న జ్యోతి తమలపాకు చెట్టు మొత్తం బీకేసిన ఉండే కదా, ఆ చెట్టు వీకేసినాక మల్లెపూ చెట్టు మంచిగా లేచింది. వీనికి అనవసరంగానన్నా స్నానం చేయించినాం మేము. ముక్కు గారుతుంది, అంత గలీజ్గా ఉన్నాడని స్నానం చేపిస్తే మళ్ళీ స్నానం చేయను లాగానే ఉన్నాడు. ఇక చాలా మంది కామెంట్ పెట్టారు కదా అట్లా కట్టెలు ఉండొద్దు అని చెప్పేసి. ఇంకా ఈ కట్టెలు అయితే తీయలేదు, ఎందుకంటే ఇప్పుడు వంట ఈయనే చేస్తున్నాం కాబట్టి తొందరగా అయిపోతాయి ఒక 2 డేస్లలో. ఇక ఈడున్న కట్టెలు అన్నీ తీసేసి ఆడ సందులు వేసినాము. ఈడ చెట్లు పెట్టినుండే కదా, ఈ చెట్లు పెట్టినప్పటి నుంచి ఈ తాడు మీద ఊకే బట్టలు ఎండేస్తున్నాము. ఇంకా జర నీళ్ళు పడుతున్నాము, మంచిగా అనిపిస్తలేదు మాకే. అందుకని చెప్పేసి ఇక్కడ చెట్లు అన్నీ తీసి ఇటు సైడ్ షిఫ్ట్ చేసినాము. దీని మీద కూడా వేస్తాం, కానీ జర బట్టలు గట్టిగా విండి నాని కానీ ఇన్నర్స్ అలాంటివి వేస్తాము. వాటర్ కూడా ఉంటాయి కదా, ఎక్కువ బట్టలు ఎక్కువ వేయం కాబట్టి వేయము. ఇక ఇటు సైడ్ అయితే చెట్లు పెట్టినాము.
గిన్నె కొత్తిమీర వేసినుండే అప్పుడు అది మొత్తం ఎండిపోయింది, మేము మర్చిపోయినాము. అందులోకెళ్ళి ఒగ్గి 2 రెమ్మల కొత్తిమీర అయితే వచ్చింది, మంచిగా ఉంది లాతగా. ఇలా మట్టి పోసి మళ్ళీ కూడా ఇలా కొత్తిమీర వేద్దాం శీర్ష. ఇలా కొంచెం నీళ్ళు చల్లి మట్టి మొత్తం పచ్చిగా అయిన తర్వాత మళ్ళీ అందులో ధనియాలు దంచి పోయాలి. పచ్చిమిరపకాయల చెట్లు కూడా మంచిగా ఎన్నుకున్నాయి. ఇదేమో పల్లీలు ఇత్తు, అంటే అప్పుడు ఒకసారి పచ్చి పల్లీలు తీసుకున్నాం కదా, ఒకటే ఇత్తు ఉంటే దానికి ఏరు వచ్చినుంది పెట్టినాము, కానీ మీది మంచిగా లేచింది పల్లి చెట్టు. ఈ పల్లి చెట్టు నువ్వు మెంతం కూర అనుకుంటున్నావా? ఆకు ఇట్లనే ఉంటది కాక, నేను అప్పటి నుంచి అనుకుంటున్నా మెంతం కూర ఆకు ఒక్కటే చెట్టు ఇంత గానం వచ్చింది ఇంత పెద్దగా, నేను అప్పటి నుంచి అనుకుంటున్నా పల్లి చెట్టు. పల్లీల చెట్టు నేను కూడా ఫస్ట్ అట్లనే అనుకున్నా, పీకేస్తా అంటే శేఖర్ ఉండన్నాడు వదినది పల్లీల చెట్టు పీకేయకు అన్నాడు. కానీ ఒకటే ఇత్తు పెట్టినాము, కానీ మంచిగా ఎన్ని వస్తాయో తెలియదు, దాన్ని ఇప్పుడే ఇంతలో వీకదు. ఈ పచ్చిమిరపకాయ చెట్లు కూడా మంచిగా ఎన్నుకున్నాయి. మొన్న బుట్టీలు తీసుకున్నాం కదా, ఆ బుట్టీలల్లో మట్టి పోసి కొంచెం సపరేట్ చేసి పెట్టాలి. ఇది ఇంట్లో పుదీనా పెట్టినాం, ఇది ఎప్పుడు ఎన్నుకుంటుందో తెలియదు. అసలుకే వాటర్ కష్టకాలం ఉంది, కానీ చెట్లన్నీ ఎండిపోతున్నాయి. టమాటాలు కూడా మంచిగా వచ్చినాయి, ఇంకా సందులో అయితే మంచిగా వచ్చినాయి తెలుసు అంటారు, కానీ ఒక్కసారి కూడా ఇవ్వలేదు. నేను నిన్న కూడా ఎక్కి చూసిన, కమ్మలు వీకుతుంది, చిన్నగా అయినాయి మంచిగా. వాటర్ కొంచెం అటు వస్తుంటాయి, అవి కూడా మంచిగా వస్తాయి. ఇటు కూడా ఈ మల్లెపూ చెట్టు పక్కన గుర్తు పెట్టుకో, మాడి అవి ఏంటి మాడాకలు అంటున్నా చూడు, మైదా కిత్తులు ఉంటాయి చూసినావా, ఆ మైదా కిత్తులు అప్పుడు ఒకసారి మనం తెచ్చినాం గుర్తుందా, అమ్మోళ్ళ ఇంటికి అడిగేసి అవి బాత్రూమ్ కూడా మీద పెడితే శేఖర్ ఇసిరేసిండా, అవి అన్నీ పడ్డాయి. ఇప్పుడు అవి అన్నీ పోసేసి వచ్చిన, మనం రోజు ఒక మగ్గు నీళ్ళు పోద్దాము అని, లేదన్నా ఒకటి పేలి చెట్టు అని ఎన్నుకుంటుంది కదా. ఇక్కడ కట్టలు అయితే తీసి అన్ని సందులు వేసినాము మంచిగా. ఇట్లా ప్రస్తుతానికైతే ఇట్లా చిన్న జమాయించి పెట్టినాము. అవి అయిపోయేలోపు ఇవి సగం అయ్యేలోపు మళ్ళీ మా వాళ్ళని కట్టెలు తెమ్మనలే. ఇప్పుడు కొంచెము ఇట్లా కట్టెల పొయ్యి మీద వండుకుంటేనే ఒక 2-3 నెలలు మళ్ళీ కొంచెం సెట్ అయ్యే వరకు, అంటే డబ్బులు కొంచెం సేవింగ్ చేయాలి. ఎందుకంటే అంటే కొంచెం కొత్త కార్ కొన్నాం కాబట్టి ఫైనాన్షియల్గా కొంచెము అంటే ఉన్నాయి అనుకో, కానీ కొంచెం ఇంకా కొంచెం తగ్గించినాం అనుకో కొంచెం బెటర్. నేను ఎక్కువ నీళ్ళలోనే ఆడుతున్నాను. మా బట్టలు అయితే 3 రోజుల బట్టలు ఇన్ని గనం ఉన్నాయి. అసలు శేఖర్ ఇంటికాడ ఉంటాడేమో, మనం ఆడ బాయికాడ పోయి విండుకొద్దామని అనుకున్నాము, కానీ ఆయన కూడా పోయిండు. ఇంకా బట్టలు రేపే అయ్యేటట్టున్నాయి. 4 రోజుల బట్టలు ఉన్నాయి. రేపు పొద్దున్నే లేచి దెబ్బ పని చేసుకొని చెలో బాయికాడ పోయి ఫస్ట్ బట్టలు విండుకొని రావాలి. తర్వాత ఇక వేరే పని చేద్దాము. ఇప్పుడైతే స్నానాలు చేసి ఈరోజు ఏదన్నా ఒక బెడ్రూమ్ చదిరి, ఎందుకంటే ఫస్ట్ ఆ బెడ్రూమ్ చదువుదాం, ఎందుకంటే మస్తు సామాన్లు ఉంటాయి, ఎవ్వరు కూడా లేరు కదా. మెల్లమెల్లగా పని చేసేసుకుంటే మనకు కూడా కొంచెం రిలీఫ్ తక్కువ. వంట పని కూడా అయిపోయింది, ఏం పని లేదు. ఇంకేమో కావాలంటే ఏం కావాలి చెప్పు, ఏడు గుంజుకోబోతున్నాం. ఎన్నో పోయి కూర్చున్న పెడతాడు, ఇక్కడ కూర్చోమంటాడు. ఏం కావాలి చెప్పు, చీమిడి ముక్కు. సరే ఇప్పుడు వేడి నీళ్ళు వేద్దామా, అయినా ఎండ మస్తు కొడుతుంది. ఆ వాష్రూమ్లో మంచిగానే వస్తాయి వేడిగా నీళ్ళు, చేసేసుకుందాం ఇక.